Welcome to Kiddos Kingdom. చాలా కాలం క్రితం పచ్చని అడవులు, ఎత్తైన పర్వతాలతో నిండిన ఒక అందమైన ప్రాంతంలో అంజనాదేవి అనే దయగల మహిళ ఉండేది. ఆమె ప్రకృతిని ఎంతో ప్రేమించేది. ఆమెకు ఒక కోరిక మాత్రమే ఉండేది, ధైర్యవంతుడు, మంచి మనసున్న బాబు కావాలి అని. అందుకోసం ప్రతిరోజూ దేవుళ్లకు ప్రార్థన చేసేది. ఒక శుభమైన రోజు దేవుళ్ళు ఆమె ప్రార్థనలు విన్నారు. అంజనాదేవికి ఒక అద్భుతమైన బాబు జన్మించాడు. ఆ బాబు సాధారణమైనవాడు కాదు, అతనిలో దేవశక్తి ఉంది. ఆమె ఆ బాబుకి హనుమాన్ అని పేరు పెట్టింది. చిన్న హనుమాన్ చాలా చురుకుగా ఆడుకుంటూ పెరిగాడు. అడవుల్లో పరిగెత్తడం, చెట్ల మీద దూకడం, జంతువులతో ఆడుకోవడం అతనికి చాలా ఇష్టం. కోతులు అతనికి మంచి స్నేహితులయ్యారు. చిన్నవాడే అయినా అతనిలో అపారమైన బలం ఉండేది. కాని అతని మనసు చాలా స్వచ్ఛంగా, మంచిగా ఉండేది. ఒకరోజు ఉదయాన్నే హనుమాన్ ఆకాశంలో మెరిసే సూర్యుడిని చూశాడు. అది పెద్ద మామిడి పండు అనుకుని ఆనందంగా ఆకాశంలోకి ఎగిరాడు. దేవుళ్ళు ఆశ్చర్యపోయారు. ప్రపంచానికి హాని కలగకూడదని హనుమాన్ శక్తిని కొద్దిగా తగ్గించి అతనికి జ్ఞానమిచ్చారు. అప్పట్నుంచి హనుమాన్ తన శక్తిని మంచి పనులకే ఉపయోగించడం నేర్చుకున్నాడు. హనుమాన్ పెద్దవాడవుతూనే తెలివైనవాడిగా, వినయవంతుడిగా మారాడు. అందరికీ సహాయం చేయడం అతని అలవాటయ్యింది. అప్పుడు అతని జీవితంలో ఒక గొప్ప సంఘటన జరిగింది. అతను శ్రీరాముడిని కలుసుకున్నాడు. రాముడు ధైర్యవంతుడు, దయగలవాడు, నిజాయితీ గలవాడు. రాముడిని చూసిన క్షణంలోనే హనుమాన్పై అపారమైన భక్తి కలిగింది. అతను రాముడికి నమస్కరించి, నేను జీవితాంతం నీ సేవలో ఉంటాను అని మాటిచ్చాడు. రాముడు కూడా హనుమాన్ను తన అత్యంత ప్రియమైన స్నేహితుడిగా స్వీకరించాడు. కొంతకాలానికి పెద్ద కష్టం వచ్చింది. లంకారాజైన రావణుడు శ్రీరాముడి భార్య సీతమ్మను అపహరించి లంకకు తీసుకెళ్లాడు. రాముడు చాలా బాధపడ్డాడు. అప్పుడు హనుమాన్ ముందుకు వచ్చి, భయపడవద్దు ప్రభూ, నేను సీతమ్మను వెతుక్కుంటాను అన్నాడు. హనుమాన్ తన అపార శక్తితో సముద్రాన్ని ఒక్క దూకుతో దాటి లంకకు చేరాడు. అక్కడ రాక్షసులు ఉన్నా అతను ఏమాత్రం భయపడలేదు. చివడికి ఒక అందమైన తోటలో సీతమ్మను కనుగొన్నాడు. హనుమాన్ సీతమ్మకు రాముడి సందేశం చెప్పాడు. రాముడు తప్పకుండా వచ్చి ఆమెను రక్షిస్తాడని ధైర్యం చెప్పాడు. సీతమ్మ హనుమాన్ను ఆశీర్వదించి అతనిపై నమ్మకం పెట్టుకుంది. లంక నుండి బయలుదేరే ముందు హనుమాన్ తను ధైర్యం, బలం చూపించాడు. మంచి ఎప్పుడూ చెడుపై గెలుస్తుందని రాక్షసులకు గుర్తుచేశాడు. తరువాత సురక్షితంగా రాముడి దగ్గరకు చేరి జరిగిన సంగతులన్నీ చెప్పాడు. హనుమాన్ సహాయంతో రాముడు రావణుణ్ణి ఓడించి సీతమ్మను రక్షించాడు. దేశమంతా ఆనందంతో నిండిపోయింది. రాముడు హనుమాన్ను ప్రేమగా కౌగిలించుకుని కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు హనుమాన్ వినయంగా, ప్రభూ, నేను మీ సేవ చేయడమే నా జీవితం అన్నాడు. అప్పట్నుంచి హనుమాన్ ధైర్యం, బలం, భక్తి, స్నేహంకు ప్రతీకగా నిలిచాడు. ఈ రోజుకి పిల్లలు, పెద్దలు హనుమాన్ను ఆదర్శంగా భావిస్తారు. ఈ కథ మనకి నేర్పే పాఠం, మంచి మనసు ఉంటే అదే నిజమైన బలం. ధైర్యంగా ఉండాలి, అందరికీ సహాయం చేయాలి, నిజాన్ని కాపాడాలి, హనుమాన్లాగే. Thanks for watching. Please like, share, and subscribe to Kiddos Kingdom.